ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. సుధీర్ గారు, తిరుమల గురించి చాలా విషయాలు మీ ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే ఇందులో భాగంగా అష్టదళ పాద పద్మారాధన అని స్వామివారికి చేస్తూ ఉంటారు. అసలు ఈ సేవ విశేషం ఏంటి, ఎందుకని చేస్తారు, ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా చేస్తారు, ఈ వీటి గురించి వివరించండి. ఇదివరకు మనం మాట్లాడుకున్నప్పుడు ఆకాశరాజు వివాహం అయిన తర్వాత స్వామివారి కొండ మీద వచ్చిన తర్వాత తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేశారు. వారు భగవంతుడికి బంగారు పూలతో అర్చన స్టార్ట్ చేశారు అని చెప్పి మనం విన్నాం. అయితే ఇటీవల కాలంలో తర్వాత కాలంలో మనకి ఎలా తెలుస్తోంది, సేవలు ఎలాగో కొనసాగుతూ ఉన్నాయి. మనకి భక్తులకు కావాల్సిన విధంగా మనం ఇప్పుడు కొత్త సేవ ఏదైనా కావాలి, ఇప్పుడు అది అర్చనే, కాకపోతే బంగారు పూలతో అర్చన చాలా విశేషం. అష్టదళ పాద పద్మారాధన అంటే 8 రేకులు ఉన్నటువంటి పద్మంతో చేస్తున్న అర్చన. అష్టదళ రేకులు. మంగళవారం రోజు స్వామికి పొద్దున మొదటి నివేదన తర్వాత అష్టదళ పాద పద్మారాధన అవుతుంది. చక్కగా మీరు ఈ మధ్య వీడియోస్ కూడా వచ్చాయి. భగవంతుడి పాద పద్మాల దగ్గర అలా ఒక స్టాండ్ లాగా వచ్చి దాని మీద ఒక నామం చెప్తూ అష్టోత్తరం చేస్తూ ఆ పువ్వు పెడుతూ ఉంటారు. ఈ అష్టదళ పాద పద్మారాధన మొదలవ దానికి చాలా అద్భుతమైన ఒక కథ ఉందండి. ఇది కూడా పివిఆర్కే ప్రసాద్ గారితోనే సంబంధించిన కథ. 1982లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలి అని చెప్పి టీటీటీ బోర్డు నిర్ణయించుకుంది. అయితే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో ఏదైనా మనం కొత్తగా చేయాలి, వినూత్నంగా చేయాలి, భక్తులకి హత్తుకునేటట్టు ఉండాలి అని చెప్పి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. పాపం కంటిన్యూస్గా బోర్డు మీటింగ్స్ అవుతున్నాయి, గట్టిగా ఏ డెసిషన్ రాలేదట అప్పటికి. అంతలో భగవంతుడు వేరే ప్లాన్ వేసుకున్నాడు, ఆయనకి ఏది కావాలో. షేక్ మస్తాన్ గారని గుంటూరు వాస్తవ్యులు, వారు తిరుమలకి ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం అంతా కాలినడకన వచ్చి కొండెక్కి వచ్చేవారట. ఈసారి షేక్ మస్తాన్ గారు తనతో ఒక చాలా విలువైన వస్తువులు తీసుకొచ్చి సరాసరి మహాద్వారం దగ్గర వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఒక అర్చకుడితో మాట్లాడి, స్వామి ఇలా మేము స్వామికి ఈ విలువైన వస్తువు సమర్పించాలనుకుంటున్నాము, ఎలా చేయాలో చెప్పండి అంటే, అరే మీరు ఇంత గొప్ప వస్తువు తీసుకొచ్చారు కదా, పదండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారి దగ్గర వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి తీసుకెళ్తారట. ఆ సందర్భం ఎటువంటి సందర్భం అంటే బోర్డు మీటింగ్ నడుస్తుంది. అప్పుడు వీరు వచ్చి కూర్చున్నారు. అక్కడ బయట ఆఫీస్ బాయ్ వచ్చేసి మీటింగ్ మధ్యలో వచ్చి, సార్ ఎవరో మీకు అర్జెంట్గా కలవాలనుకోండి, వెయిట్ చేస్తున్నారు బయట అంటే, సరే టైం ఎందుకు వేస్ట్ చేయాలి, మీటింగ్లోకే రమ్మని చెప్పండి, ఏముందో మనం ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కదా, వచ్చి మాట్లాడేసి పంపించేద్దాం అని చెప్పేసి షేక్ మస్తాన్ గారిని మీటింగ్లో పిలుస్తారట. షేక్ మస్తాన్ గారు వచ్చే సందర్భంలో రాగానే పివిఆర్కే ప్రసాద్ గారు ఒక బోర్డు మీటింగ్లో ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ అవుతున్నాయి, ఎవరైనా అడుగుతారు కదండి, చెప్పండి మీ పేరు ఏమిటి, అంత అర్జెంట్ మీకు ఏమిటి, ఇప్పుడే మాట్లాడాలని ఉందా, చెప్పండి త్వరగా అని చెప్పగానే షేక్ మస్తాన్ గారు వారి ఇంట్రడక్షన్ చెప్పుకొని, నా పేరు ఇలా షేక్ మస్తాన్ అండి, గుంటూరు నుంచి, మేము మా కుటుంబం చాలా కాలంగా అనుకుంటున్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి, మా ఫ్యామిలీలో ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము రోజు కుటుంబం అంతా చదువుతారట అనర్గళంగా. ప్రత్యేకంగా షేక్ మస్తాన్ గారు శ్రీనివాస గద్యం పుస్తకం చూడకుండా చదవగలుగుతారు. అది చెప్పారట. చెప్పి వాళ్ళ ముత్తాత గారు స్వామివారికి బంగారు పూలు ఇవ్వాలి అని అనుకున్నారట. అనుకొని వారు కొన్ని పూలు సేకరించారు వారి కాలంలో. తర్వాత కాలంలో వీళ్ళ తండ్రి గారు కొన్ని బంగారు పూలను సేకరించారు. తర్వాత కాలంలో వీరికి అదృష్టం దక్కి ఈ 108 పూలు వాళ్ళు సేకరించగలిగారు, పూర్తి చేశారు. చేసిన పూలు అలా తీసుకొచ్చి ఒక్కో పువ్వు సుమారుగా 23 గ్రాముల పువ్వు, మంచి హెవీ లుక్ తో వచ్చినటువంటి అష్టదళాలతో ఉన్న పద్మం, అవి ఇచ్చి చెప్పారట, సార్ మీరు మా సేవలాగా మీరు తీసుకుంటే మాకు చాలా సంతోషం అండి, ప్రతి మంగళవారం మా ఇంట్లో మేము అర్చన చేసుకుంటాము, వివిధ రకాలైనటువంటి పూలతో తీసుకొచ్చి మేము అర్చన చేసుకుంటాం ఇంట్లో, కానీ ఈ పూలతో మీరు సేవ చేసుకోగలిగితే మా కుటుంబం తరిస్తుందండి, మేమే కాదు మా తాతగారు కూడా చాలా సంతోషిస్తారు, ఆయన అభీష్టం పూర్తి అయినట్టుగా అనుకుంటామండి అని చెప్పి చాలా విన్నపం చేస్తారట. పివిఆర్కే ప్రసాద్ గారి మాటలు వినగానే నిశ్శబ్దం అంటండి అసలు బోర్డు మీటింగ్ లో. ఏమనాలండి, అసలు భగవంతుడి యొక్క నిర్ణయం అటువంటిది.
వెంబడే పివిఆర్కే ప్రసాద్ గారు లేచి ఆయనకి అశ్రుధారలు కారుతున్నాయంట. పివిఆర్కే ప్రసాద్ గారికి ఈ మాటలు వినగానే భగవంతుడి యొక్క నిర్ణయం చూడండి, అంత అద్భుతమైన సేవ మొదలు పెట్టడానికి నాంది అక్కడ వేశాడు స్వామి. హత్తుకొని షేక్ మస్తాన్ గారికి, స్వామి మీరు ఏమీ అనుకోవద్దు, ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం త్వరలోనే, తీసుకొని ఈ పూలని ప్రతి మంగళవారమే మేము అర్చన చేసే విధంగా మేము తీసుకొస్తాము, మీకు త్వరలో మీ విల్ కాంటాక్ట్ యూ బ్యాక్ అని చెప్పి స్వామి పంపించేస్తారట. అయితే ఈ సేవ 1984లో స్టార్ట్ అయింది. అష్టదళ పాద పద్మారాధన 2 ఏళ్లకి అంటే మొత్తం అంతా సెట్ చేసి చక్కగా ఆ సేవ స్టార్ట్ చేశారు. ఆ సేవ ఇప్పటికీ మీరు చూస్తే మనకి అర్చిత సేవల్లో అష్టదళ పాద పద్మారాధన ఒకటి మంగళవారం అవుతుంది. చాలా గొప్పగా చేసుకుంటారండి. ప్రతి మంగళవారం ఉంటుందండి. ప్రతి మంగళవారం సమయం ఎప్పుడు? పొద్దున్నేనండి. పొద్దున్నే సుమారుగా నాకు తెలిసి ఫస్ట్ బెల్ తర్వాత ఉంటుంది. సాధారణ భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. అందరూ అంటే ఆ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అర్జిత సేవ టికెట్ తీసుకున్నామంటే మనం పాల్గొనొచ్చు. ఇప్పుడైతే అప్పట్లో నాకు తెలిసి ఆ స్టాండ్ ఉండేది కాదేమో. ఇప్పుడు చక్కగా ఆ స్టాండ్ లాగా వచ్చి భగవంతుడి పాదాల దగ్గర ఒక్కో పద్మాన్ని నామని చెప్తూ ఆ పద్మాన్ని అలా అలా జోడించుకుంటూ వెళ్తారు. చాలా అద్భుతమైన సేవ. అంటే దూరం నుంచి చూడొచ్చు, చక్కగా చూడొచ్చు, చక్కగా చూడొచ్చు. కారణం అదనమాట. అది కారణం. అంటే ఇటువంటి పూజలో పాల్గొనటం కానీ లేకపోతే అది వీక్షించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పుడు భగవంతుడికి మనం కోరికలు కోరుకుంటాం, అభీష్టాలు ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. భగవంతుడు నామని చెప్పిన ఫలితము పద్మారాధన చేయడం వల్ల వస్తుంది. భగవంతుడి పద్మాలు మనం భగవంతుడు సమర్పిస్తున్నాం అంటే నిర్మలమైన మనస్సు కలుగుతుంది మనకి. అందరికంటే ముఖ్యం. అది అనుగ్రహిస్తారు భగవంతుడు. కానీ ఎంత బాగుంటుందో ఆయన ప్రతి సేవా విశేషమేనండి. చాలా అద్భుతం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉందన్నమాట. చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం అమ్మా.